పోలీసుల అడ్డగింతలు బీఆర్ఎస్ నేతల ఆందోళనల మధ్య చివరకు కన్నపల్లి పంప్ హౌస్ ని పరిశీలించింది బీఆర్ఎస్ బృందం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం పరిశీలనకు వెళ్లారు నేతలంతా. అక్కడక్కడ పోలీసులు అడ్డగించినా చివరికి కన్నపల్లి పంప్ హౌస్ ని పరిశీలించారు. కేసీఆర్ మీద కక్షతో రైతులకు శిక్ష వేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ విమర్శించారు కేటీఆర్. కన్నపల్లి నుంచి ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయని, పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తే వారంలో అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకోవచ్చున్నారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి, పంటలు కొనాలి, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ భయమని ఆరోపించారు. వాతావరణ శాఖ 3 నెలల నుంచి ఎల్నినో హెచ్చరికలు చేస్తున్నా సోయి లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. మీకు చేత కాకపోతే వారం రోజులు కేసీఆర్ కి కాళేశ్వరం అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే 50 నుంచి 60 వేల మంది రైతులతో కన్నెపల్లికొచ్చి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తామంటున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపు లాంచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. మా ప్రతినిధి నరేష్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నరేష్, కేటీఆర్ కన్నపల్లి పర్యటన ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించింది. కేటీఆర్ చెప్తూ తలాపున గోదావరి పారుతున్నా కూడా ఆ గోదావరి నీళ్లను ఒడిసిపట్టుకొని ఎల్నినో ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ అవుతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందంటూ కేటీఆర్ ఆ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుందో, నీటి మూటలుగా మారుస్తుందో, దానికి కారణంగా ఇప్పుడు తెలంగాణ ఎండి ఎడారవాల్సిన పరిస్థితి ఉంది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే నష్టపోయామో ప్రస్తుతం కాళేశ్వరం జలాలను ఉపయోగించుకోకపోవడం కారణంగా అలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాదం ఉందంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. 148 అడుగులకు పైగా నిర్మించిన కాళేశ్వరం ఏదైతే ప్రాణహిత గోదావరి కలిసే చోట ఎప్పుడు ఎండి ఎడారైన పరిస్థితుల్లో కూడా గోదావరిలో నీళ్లుండే చోట కన్నపల్లి పంప్ హౌస్ను నిర్మించారు. కన్నపల్లి పంప్ హౌస్ నిర్మాణం ద్వారా కన్నపల్లి పంప్ హౌస్లో ప్రస్తుతం 97 అడుగుల వరకు నీళ్లున్నాయి. 93 అడుగుల వరకు ఉన్న నీళ్లను కూడా వినియోగించుకొని పంపుల ద్వారా కిందికి నీళ్లను ఎగువకు తీసుకువెళ్ళొచ్చు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకొని నీళ్లను ఎగువకు పారివ్వకుండా అడ్డుకుంటూ వస్తుంది. సిడబ్ల్యూసీ రూల్స్ ప్రకారమే మేము కాళేశ్వరాన్ని నిర్మించామంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మీతో కాకపోతే కేసీఆర్కు ఒక 10 అంటే 10 రోజులే ఈ కాళేశ్వరాన్ని అప్పగించండి, కాళేశ్వరం పూర్తిగా 10 రోజులలో ఏ విధంగా నీళ్లు ఉపయోగించుకోవచ్చో, తెలంగాణకు ఎగువకు నీరు ఏ విధంగా పారించవచ్చో అని చూపిస్తామంటూ కూడా చెప్పారు. మీ ప్రభుత్వాన్ని మేమేము కూలదోసేందుకు మేము సిద్ధంగా లేము, ప్రభుత్వాన్ని మేమేము లాక్కోము, కానీ కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయనైన కాళేశ్వరాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఉపయోగకరంగా ఉండే విధంగా చేసుకుంటామని చెప్తున్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన 2 బ్యారేజీలను అడ్డం పెట్టుకొని కాళేశ్వరంలోని సుందిల్లా, అన్నారం అన్ని పంప్ హౌస్లను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. కన్నపల్లి కాళేశ్వరాన్ని మేడిగడ్డను ముట్టుకోకుండానే కన్నపల్లి ద్వారా పంప్ హౌస్ ద్వారా నీళ్లను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు, ఎగువ ప్రాజెక్టులకు చేరవేయచ్చంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. 17 పంపుల్లో 3 పంపులు పనిచేస్తున్నాయి. ఆ పంపుల ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున కన్నపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం, సుందిలకు బ్యారేజీలకు పంపుల ద్వారా నీటిని కూడా ఎత్తిపోయవచ్చని కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తూ కాళేశ్వరం జలాలను తెలంగాణకు వినియోగించుకోకుండా కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక విధి విధానాలతో ముంగటికి వెళ్ళాలి, ఎన్డీఏ ఎస్ఏకు సంబంధించిన
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే అడ్డం పెట్టుకొని కాళేశ్వరానికి సంబంధించిన జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వినియోగంలోకి ఉండాల్సిన జలాలను వినియోగించుకోవడం లేదని చెప్తున్నారు. ఎల్నినో ప్రమాదం ముంచుకొస్తుంది. దాని కారణంగా ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కూడా ఎండి ఎడారవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ముందుకు వెళ్లాలంటూ కూడా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వానికి కేటీఆర్ పర్యటన ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. ఒకవేళ పంప్ హౌస్లను ఓపెన్ చేయకపోతే 50,000 కార్యకర్తలతో కన్నపల్లి పంప్ హౌస్ను ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కేటీఆర్ పర్యటనలో కనిపించింది. కన్నపల్లికి రావడానికి అనేక ఆంక్షలు అడ్డంకులు చేశారు. 7 గంటల ప్రయాణం ద్వారా కన్నపల్లికి చేరుకున్నాం. ప్రస్తుతం కన్నపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేసి నీటిని ఎగువకు తీసుకువెళ్లాలంటూ కూడా కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి.